కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్ 75 ఏజ్ లో అమ్మకి 50 సంవత్సరాలు కొడుకున్నాడు కాబట్టి చాలా అపురూపంగా పెంచుకుంటాడు, చూసుకుంటాడు, కూతురులాగే చూస్తాం ఇప్పుడు. ఇంకా సో దేవుడి దయ వల్ల ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది, డబ్బు వస్తుంది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంకొక 10 ఇయర్స్, ఇంకో 15 ఇయర్స్ అమ్మ మంచి లైఫ్ లీడ్ చేసి మంచి మీ సక్సెస్ చూసి ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే అంటే 90 సంవత్సరాలు దాకా ఉందా, ఎప్పుడు ఎవరో ఏం చెప్పలేం కదా. బట్ ఈ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మీకు ఒక 70 వస్తాయి. కానీ అప్పుడు ఆ రోజు మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని చాలా మంది అడుగుంటారు. పెళ్లి అనేది అసలు ఎందుకు మీ డిక్షనరీలో కొట్టేశారంట? అంటే పెళ్లి అంటే ఇష్టం లేదా, బ్రేకప్స్ అయ్యి ఫెయిల్యూర్ అయిపోయి అమ్మాయిల విషయంలో దూరంగా ఉంటున్నారా, లేకపోతే ఏంటి, ఎందుకు ఒక్కళ్ళు బ్యాచిలర్ లైఫ్? అంటే ఒకటి ఏంటంటే నేను ఐ కాంట్ హ్యాండిల్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అవునా? అమ్మని ఇంత బాగా చూసుకుంటున్నారు. అది వేరు. అంటే అమ్మ అన్నది ఒక బంధం, అంటే ఒక రిలేషన్ కాదు, అది అదొక బాండ్, అదొక ఎమోషన్. నాకు తెలిసి అమ్మని అది ఒక అమ్మని నాన్నని జెండర్స్తో చూడడం మనం, వాళ్ళంతే ఒక ఎమోషన్ అంటే పేరెంట్స్. కానీ నేను అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కొత్తగా ఈ ప్రపంచంలో పిల్లలు తీసుకురావడం మీద నేను అగేన్స్ట్. అన్ని పొల్యూట్ అయిపోతున్నాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయి, ఫ్రస్ట్రేషన్లు ఎక్కువైపోయి, దాన్ని మనం ఏం సొల్యూషన్ ఇవ్వకపోగా కొత్తగా ఎందుకు తెచ్చి బాధపడడం అన్నది ఒకటి. రెండోది ఏంటి, నాకు లవ్ అంటే చాలా ఇష్టం, అది పెళ్ళి అయితే పోతుంది అన్నది నా భయం. అవునా? గ్రాంటెడ్, టేకన్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేస్తుందండి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద కన్నా షిఫ్ట్ అవుతుంది కదా, పోకుండా ఎందుకంటున్నా ఆ షిఫ్ట్ అవ్వడం కోసం ఆశపడడం ఎందుకు? సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మా మదర్ కానీ మా ఫాదర్ కానీ ఈ టాపిక్ రేస్ చేసినప్పుడు ఐ కుడ్ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ ఏంటంటే, ఇప్పుడు ఇంకో మనిషి వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ టెలివిజన్ రిమోట్ దగ్గర నుంచి వస్తుంది. ఇది ప్రతి ఇంట్లో ఉండేదే, కానీ నా ఇంట్లో వద్దనుకున్నా. కిచెన్ దగ్గర ఇష్యూ వస్తుంది, ఇది ప్రతి ఇంట్లో ఉండేదే, కానీ నా ఇంట్లో వద్దనుకున్నా. నేను ఉన్నంతకాలం ఉన్న బంధాలని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం నేను చేస్తా. మా అమ్మగారికి నేను చేయగలిగే పని ఏంటి, ఈ సినిమాలో చూపించేటట్టు అక్షరాల నేను మా మదర్ కూర్చొని స్టార్ మహిళ షో చూడడం, లంచ్ టైంలో కలిసి కూర్చొని, ఇంకా అలాంటివి సీరియల్స్ అవి చూడడం, ఏమైనా పాడుతా తీయగలని ప్రోగ్రామ్స్ చూడడం, ఇది మాకు రొటీన్. అలాగే నేను ఎప్పుడైనా కొంచెం ఫ్రీ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంటికి ఆవిడ రూమ్లోకి వెళ్ళి పడుకోబోతున్నా ఆవిడ లేపి మరి బొరతంట కూర్చొని ఏదో ఒకటి చెప్పడం, ఆవిడ పాప వింటారు నేను వెళ్తే. అలాగే పాటలు పాడుకుంటూ కూర్చొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా. ఐ విల్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హర్. ఓకే, లాట్ యాజ్ ఇన్ లైక్ కంపారిటివ్గా చెప్తున్నాను. చాలా మంది చేయలేకపోతున్న పని నేను చేయగలుగుతున్న తృప్తి అయితే నాకుంది. ఇది మిస్ అయిపోతానేమో అని నా టెన్షన్. భార్య పిల్లలు ఆబ్వియస్లీ డ్రిఫ్ట్ అయిపోతాం. అమ్మకు కూడా ఇదే చెప్తారా? అమ్మకి ఇదే చెప్పా, ఇవేవి నాకు లేవు కాబట్టి బాగా చూసుకోగలుగుతున్నానమ్మా నిన్ను, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది ఏదో ఒకటి. ఎందుకంటే ఆవిడికి నాకే వస్తాయి. నేను ఎప్పుడైనా వండి ఏదని పడితే నేను చాలా అద్భుతంగా వండాను అనుకుంటే, షీఈస్ అన్డౌటెడ్లీ గ్రేటెస్ట్ కుక్ ఎవర్, అందులో డౌట్ లేదు. ఓకే, కానీ నేను కూడా బాగా చేస్తా. నేను చేసింది చూసి కొంచెం ఇంకొంచెం వేయించాల్సిందే, లేదా కొంచెం ఉప్పు ఎక్కువైంది, లేకపోతే కొంచెం పులుపు ఎక్కువైంది, ఏదో ఒకటి వస్తుంది. కాఫీ చేసిస్తే కూడా బాగుందిరా, షుగర్ ఎక్కువ వేసావా అమ్మా, మామూలుగా అందరూ తాగేదే కదా, కొంచెం తగ్గించిన ఏదో ఒకటి. అంటే ఏంటి, ఆడవాళ్ళకి కిచెన్ అందే పెద్ద సామ్రాజ్యం అండి. మనం రూమ్ అనుకుంటాం, అది కాదు. వాళ్ళ ప్రపంచం అంతా అక్కడే ఉంటుంది. బయట పర్సన్ వచ్చి, అది కొడుకైనా కావచ్చు, వాళ్ళు కాకుండా ఎవరు వచ్చి అటు గ్లాస్ ఇటు పెట్టినా కొంప కొల్లేరైపోద్ది. వాళ్ళకున్న కమిట్మెంట్ అది, వాళ్ళకున్న ఒక 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 డిజైన్ అది. దాని మనం అలా ఇప్పుడు మన రూమ్లోకి వచ్చి ఎవరైనా ఏదైనా మారిస్తే మనకు ఎలా ఉంటుంది? బట్ అది ఇంకా మనతో పోలిక కాదు, 10 times ఎక్కువ. సో ఒక సొంత కొడుకు నేను వెళ్ళి, మా చెల్లి ఉంది, మా చెల్లి వచ్చి తను ఏదైనా వంట చేసిన, అమ్మ కొంచెం ఇలా చేయాల్సిందమ్మా, లేకపోతే ఎక్కువ చేసావు, లేకపోతే తక్కువ చేసావు, లేకపోతే ఇది అయిపోయింది అది అయిపోయిందని ఒక జనరల్ స్టేట్మెంట్ ఒకటి మదర్గా ఆ రైట్ చెప్పాలి. అది మనకేంటి, బాగుందని ఆపేస్తే బాగుంది కదా, ఆ తర్వాత ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది అన్నది మన ఫీలింగ్. కానీ అవే కదా మన ఎదుగుదలకు దోహదపడేవి. మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి అక్కడ. కానీ మీ మదరు నేను ఇంత లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని ఒక పక్కన ఫీల్ అవుతుంటారు, ఇంకో పక్కన మా వాడికి ఇంత చేదస్తూ ఉంది అది కూడా ఫీల్ అవుతుంటారా? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది కదా. అంటే ఎందుకంటే తల్లిదండ్రులను బాగా చూసుకోలేనేమో, పెళ్ళి అయితే పెళ్ళాం వస్తే ఇవన్నీ మిస్ అవుతాను, అమ్మకి అన్ని రకాలుగా నేను సహకరించలేను, బయటికి తీసుకెళ్ళలేను, మాట్లాడలేను, ఇవన్నీ చేయలేదని పెళ్లి చేసుకోవాలని అని చెప్తున్నాడు నా కొడుకు ఏంటని, అది కూడా ఉంటుంది కదా. అంటే ఒకటి ఏంటంటే అదొక్కటే రీజన్ కాదు.
ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అది ఆవిడకి చెప్పేది నేను. ఓకే. అమ్మా, నువ్వు నాకు బుర్రతన విషయంలో నేను కానీ చేసుకుని ఉంటే ఎలా ఉండేదో నువ్వు, ఎందుకంటే చాలా చూసామండి ఇళ్లలో, మా రిలేటివ్స్లోనే ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి చూసాం. అది నార్మలే కదా అనేస్తున్నారు అందరూ. నేనంటాను నార్మలే కావచ్చు, కానీ నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అది నేను చేసుకుంటే ది బెస్ట్ హస్బెండ్ ఎవర్ అవ్వాలన్నదే నా గోల్ ఫస్ట్ నుంచి కూడా. ఓకే. ఎవరైనా ఏం చెప్తారు, అరే నువ్వు పెద్దోడు అయిపోతే, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు తోడు ఉండాలి, ఎవరో ఒకరు ఏదో చేయాలి. అలా మా పెద్దనాన్న గారు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇందులో. ఆయన చాలా లేట్ ఏజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆయన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఎవరే చేసుకోరా అని చెప్తే చేసుకున్నారు. ఎవరైతే తోడుగా వస్తారనుకున్న మా పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడకి అన్ఫార్చునేట్లీ మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చింది. అంటే ఒక్కొక్క పార్ట్ ఇన్వాలిడ్ అయిపోతుంటుంది, కొలాప్స్ అయిపోతుంటుంది. గెస్ వాట్, ఆవిడ టోటల్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15 ఏళ్ళు బతికారు ఆవిడ. ఈయన చేసిన సపరీలండి, అంటే ఆయన సోలోగా బతుకుంటే ఇప్పటికీ హీ స్టిల్ హ్యాపీ. లెట్ మీ టెల్ యూ, మా బాబాయ్లందరికన్నా అఫ్ కోర్స్ హీఈస్ ద ఎల్డెస్ట్ బ్రదర్. హీఈస్ ఆల్మోస్ట్ 90+, ఫిజికలీ ఫిట్, హీ డస్ ఎవ్రీథింగ్ బై హిజ్ ఓన్. ఓకే. ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆ అసిస్టెంట్ వైఫ్, ఆ ఫ్యామిలీ ఉంటుంది. అతను వాళ్ళ ఫ్యామిలీ కింద చూస్తాడు అంతే ఆయన. కానీ ఇప్పటికీ అది అందుకో ఇది అందుకో ఉండదండి. ఆయన ఒక గ్లాసుడు ఇక్కడున్న ఏదైనా తీసుకోవాలన్నా ఆయన వెళ్ళి తీసుకుంటారు తప్ప వెళ్ళి స్విచ్ ఆఫ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అందరూ అయ్యో పాపం ఇతను పెళ్లి చేసుకున్నాక ఇలాగ ఇబ్బందులు పడ్డారు అని అనుకుంటే, మా పెద్దమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఎవరో నాకు తెలియదు, అంటే బయట ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ అదృష్టం కదా ఇలాంటి భర్త దొరకడం. భర్త అంటే ఇలా ఉండాలి కదా. సో మనకిప్పుడు మన పేరెంట్స్ చెప్పేటప్పుడు ముఖ్యంగా మగపిల్లలు కండి, అరే నువ్వు మంచి ఫుడ్ తినాలంటే పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో ఫుడ్ ఉంటుంది, నీ బట్టలు ఉతకడానికి ఒక మనిషి ఉంటుంది, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చూసుకోవడానికి, నీ పిల్లలు కనడానికి వాళ్ళని చూసుకోవడానికి, నీ ఫినాన్సెస్ లేకపోతే నీకు హెల్ప్ అవ్వడానికి నీకు అసిస్టెంట్ ఒకటి. నువ్వు ముసలాడు వైపు లేవలేని పరిస్థితుల్లో ఆ పెళ్ళం వచ్చి నీకు చేస్తుంది, కానీ బయట వచ్చేవాళ్ళు ఎవరు అంత ఎఫెక్షనేట్గా చేయరు. బయట వచ్చేవాళ్ళు ఎఫెక్షనేట్గా చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ నా ఎఫెక్షన్ ఆవిడ మీద ఉంటే నేను ఆ పనులన్నీ ఆవిడతో చేయించుకోనండి. నో వేస్, నో ఛాన్స్. నేను ఇంకా గట్టిగా మాట్లాడితే నేను హెల్ప్ అయ్యేలా చూసుకుంటా. దానికి ఏజే ప్రాబ్లం అనుకుంటే, అంటే ముందు నేను ముసలాడిని అయిపోతాను, నాకన్నా 10 ఏళ్ళు 8 ఏళ్ళు చిన్నది చేస్తారు కదా మామూలు పెళ్ళి, అదే ఇష్యూ అనుకుంటే నేను నాకన్నా 10 ఏళ్ళు 12 ఏళ్ళు పెద్దవాన్ని చేసుకుంటా. ఇలా మాట్లాడేవాడిని. ఇదేదో కబుర్లు చెప్పి కాలయాపన చేసి పక్కకి వెళ్ళిపోవడం కాదు. ఇప్పటికీ నేను సింగిల్గా ఉండడం కారణం అదే. చేస్తే అలా చెయ్యి, లేకపోతే ఉప్పు కారం తింటున్నాం కదా, కోరికలు ఎక్కువ ఉంటాయి కదా, తట్టుకోగలరా? కోరికలకి ప్రేమ ఉంది కదా, పెళ్ళి ఎందుకు? ప్రేమ సరిపోద్దా? ప్రేమే సరిపోద్ది. ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? పెళ్లిలో ఉన్నవన్నీ ప్రేమలో ఉంటాయి. ఓకే. గట్టిగా మాట్లాడితే ప్రేమ లేకపోతే పెళ్లిలో అవి కూడా అంటే వేరే వాళ్ళతో అవుతున్నారు రిలేషన్షిప్స్ ఉన్నాయి లివింగ్ రిలేషన్స్ చాలా. అందుకని అన్నాను లివింగ్ రిలేషన్ కూడా కాదు, అలా ఒకటి ఏదో ట్రై చేసి అది కూడా ఫెయిల్ అయింది. బట్ ఫెయిల్ అదేనా మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఏదో లవ్ ఫెయిల్యూర్ ఏదో అయిందని? అది వేరు. అది ఎప్పుడో ఫస్ట్ లో ఒక 7 ఏళ్ళు అయ్యి ఫస్ట్ ఉంటాయి కదా లవ్. 7 years లవ్ చేశారు. 7 years ఒక రిలేషన్షిప్ కంటిన్యూ, బ్రేకప్, సడన్లీ డిసపియర్డ్, కనబడలేదు అమ్మాయి. పెళ్లి చేసుకుందని అదే సినిమాలో శంకర్తో మళ్ళీ అదే ఆయనతో పోల్చి అని అంటారు కదా, సడన్ గా ఏమైందో తెలియదు అమ్మాయికి పెళ్లి అయిపోయింది అంటారు. అలాగే నాకు కూడా ఒక వార్నింగ్ లేదు, ఒక థ్రెట్ లేదు, ఏమీ లేదు. బట్ పాయింట్ ఏంటంటే ఐ వాజ్ నాట్ ప్రాపర్ పర్సన్. అప్పుడు నా కెరీర్ అని నేను ఆమెకు ఫోన్ చేయకపోవటం, ఆమె చేస్తున్న కూడా నేను మళ్ళీ చేస్తానని అటెంటివ్గా లేకపోవటం, మేబీ షీ హ్యాడ్ సో మెనీ కంప్లైంట్స్. అదే అంటున్నాను, మనం చాలా మంచోళ్ళు కదా మనకు అనిపిస్తాం, అవతల వాళ్ళకి అనిపించే ప్రయత్నం మనం చెయ్యాలి, కానీ గ్రాంటెడ్ గా తీసుకోవడం వల్ల చెయ్యం. అది పెళ్లి కాకముందే నాకు వచ్చిందంటే, పెళ్లి అయిన తర్వాత హారిబుల్ హస్బెండ్ అయ్యేవాడు ఆ పిల్లకి. సో నాకు ఇందాక మీరు అన్నట్టు బ్రేకప్స్ అనేవి రీజన్ కాదు యాక్చువల్ గా. బ్రేకప్స్ యాక్చువల్లీ హెల్ప్ మీ, ఎందుకంటే టు మూవ్ ఆన్, ఇంకో కొత్త పర్సన్ కలవటం, కొత్త లైఫ్ స్టార్ట్ చేయటం, మాటికి ప్రేమలో పడ్డం చాలా మంచి విషయం అండి. ఎంతమందితో పడ్డారు అలా ప్రేమలో? నేను నెంబర్ ఎందుకు మెన్షన్ చేయనంటే, చెప్పగలను కానీ ఎందుకు చేయనంటే, నేను అమ్మాయిల్ని నెంబర్తో పోల్చడం నాకు నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం మాట, ప్రతి అమ్మాయికి నేను ఈ రోజుకే రుణపడి ఉన్నా. క్రాస్ మై హార్ట్ ఐమ్ టెల్లింగ్. ఏదో గొప్పల కోసం చెప్పాలి, అందరితో ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. గుడ్. బట్ పాయింట్ ఏంటంటే నేను అలా చూడను. నేనేమంటున్నానంటే, వాళ్ళు దూరం అయిన తర్వాత కూడా ఇంకా అంతే ప్రేమ నా మీద చూపిస్తూ, అంతే అఫెక్షనేట్గా నాతో మాట్లాడుతూ, అర్ధరాత్రి 2 గంటలకి అలా ఎప్పుడైనా అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్, సో యూఎస్లోనో లండన్లోనో ఎక్కడ ఉన్నప్పుడు మాట్లాడుకోవటం, కంపానియన్షిప్ అంటే చెప్తున్నా.
కంపాటబిలిటీ. బ్రేకప్ అయిన ఏ రిలేషన్షిప్లో కూడా పెయిన్ లేదు నాది, విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇది ఇంతకు మించి వెళ్ళదు అని తెలిసిన తర్వాత నేను ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ అండి. అది నా 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 గర్ల్ ఫ్రెండ్, నా సొంత చెల్లికైనా అదే చెప్తా, నా సొంత మనుషులకైనా. అంటే ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాం కానీ తమ్ముళ్ళు బావలు అంటలేదు. మరదళ్ళకైనా చెల్లెలకైనా మేనకోడలకైనా ఎవరికైనా ఒకటే చెప్తా, రిలేషన్ స్ట్రెయిన్ అయిపోతుందంటే మాత్రం దాన్ని దిగదాకా లాక్కండి. ఎమికబుల్గా మీరు అడ్జస్ట్ అవ్వగలిగినంత వరకు చూడండి. ఇది అవ్వట్లేదు ఎప్పటికైనా అనిపిస్తే మాత్రం డోంట్ వేస్ట్ యూర్ టైం. ఓకే, ఆ మనిషికి కష్టమే, మీ వల్ల మీకు కష్టమే, సాగదీయకూడదు. సాగదీయద్దు. ఎస్, ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత అవుతుందేమో అనుకుంటా. అదేమో ఇన్సూరెన్స్ పాలసీ కాదు, షేర్ మార్కెట్ కాదు. ఈ రోజు అమ్మంది త్వరగా అయిపోవాలి సార్. ఇవాళ మీరు నేను ఉన్నాం, ఫ్రెండ్స్ అయ్యాం, రేపే ఒరేరా అనేసుకోవాలి. అనుకోకపోతే ఎప్పటికీ సారు మీరే ఉంటుంది. తొందరగా అయిపోవాలి కొన్ని. అలాగే బ్రేకప్ కూడా. బ్రేకప్ తప్పు అనుకోను సార్ నేను, ఎందుకంటే చిన్న ప్రపంచం మనం. అంటే ఒక బస్ డ్రైవర్ లాంటి బతుకులు మనవి. అంటే బస్ డ్రైవర్ అంటే ఏంటి, ఎంతో లగేజ్ రెస్పాన్సిబిలిటీతో కూడి స్టీరింగ్ మీద నేను ప్రశాంతంగా నిద్రపోయి తిని అరిగి నా పనులు నేను సక్రమంగా చేసుకొని స్టీరింగ్ మీద ఉంటే అద్భుతమైన రైడ్ ఇవ్వగలుగుతా. ఏసీ బస్సులో కూడా లోపల ఉంటుంది ఏసీ, డ్రైవర్కి ఉండదు. ఈ శ్రమలాగా అనిపించకుండా ఎంజాయ్ చేస్తూ ఇంతమంది గమ్యం ఒక్కసారి థ్యాంక్స్ చెప్తాం, డ్రైవర్ మామయ్యని చూస్తాం. అక్కర్లే గుర్తింపులు, మన పని మనం బాగా చేసాం, మనం తీసుకున్నాం బాధ్యత, దాన్ని బాగా నిర్వర్తించాలనుకున్న ప్రాసెస్లో ప్రతి మనిషి జీవితం, నేను అబ్బాయిల గురించి చెప్పట్లేదు, అమ్మాయిలైనా దే ఆర్ లైక్ బస్ డ్రైవర్స్, నాట్ ఫ్లైట్లో ఏసీ ఉంటుంది, కంఫర్ట్. ఇది టఫ్ కాబట్టి చెప్తున్నాం. ఆ బాధ్యత మనం నిర్వర్తించగలం సక్రమంగా అనుకున్నప్పుడు చేయాలి. కొంచెం నిద్ర వస్తుంది, కొంచెం డిస్టర్బ్ అయింది, జర్నీ స్టార్ట్ అయిపోతే ఒక దగ్గర ఆపి పడుకో, ఏం పర్లేదు, వేరే డ్రైవర్కి ఉంటారు కదా. అలా సబ్స్టిట్యూట్స్ మనకే ఉంటారు లైఫ్లో. అంటే ఏంటి, ఓ బ్రేక్ తీసుకోవాలి. ఒక్క 4 రోజులు కనబడడం, కొంచెం జాగ్రత్త చూసుకో. నేనే ఒకవేళ నా పొజిషన్ అలా వస్తే మా కజిన్స్కి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. మా చెల్లెళ్ళు, చిన్నమ్మ కూతురు వాళ్ళు, మావయ్య పిల్లలు వాళ్ళు ఉన్నారు. అమ్మ ఇలాగా అమ్మను వదిలి ఒక 4 రోజులు నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, మీరు కొంచెం చూసుకోండి. ఇప్పుడు అమ్మను చూసుకుంటారు. అమ్మ కూడా ఏంట్రా నువ్వు వెళ్ళిపోతావు అదే ఉండదు. ఎందుకంటే ఆమెకు తెలుసు నేను ఎక్కడైనా కొంచెం హెవీగా లోడ్ ఫీల్ అయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతున్నానంటే నాకు ట్రావెల్ అన్నది బాగా హెల్ప్. ట్రావెలింగ్ వెళ్ళిపోతారు సోలో. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి పెడితే అక్కడ. హిమాలయస్ అంటే అది మళ్ళీ అది కాదు, ఏదో కొండల్లోకి వెళ్ళి ధ్యానం అది కాదు. ఈ రిలాక్సేషన్ నేను అంటే బాడీ మసాజ్ లో లేకపోతే అది కూడా అవ్వచ్చు. ఎనీథింగ్ రిలేటెడ్ టు మైండ్ పీస్ అన్నది బాడీ నుంచి వస్తుంది. మనం తినే ఫుడ్ కానీ, తాగే డ్రింక్ కానీ, బాడీ మసాజ్ కానీ, ట్రావెల్ కానీ, ఏదైనా కొత్త ప్రదేశం చూడటం, ఇవే కదా ట్రావెల్ లో. ఇప్పుడు కేరళ వెళ్ళాం ఇంకో 10-15 days లో ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. మనం అనుకుంటాం కానీ అక్కడ సోలోగా ఉండాలి, ఒక రూమ్ ఇస్తారంట, పిడి మసాజ్లు అంట, బాడీ అది ఏదో అంటారు. కానీ ఎంత రిలాక్సేషన్, డిటాక్షన్, అది మూడ్ బట్టి. నేనేమంటున్నానంటే ఇక్కడ నుంచి ఒక 50-60 కిలోమీటర్లు అయితే కొన్ని రిసార్ట్లు ఉన్నాయి. అవును, అవి కూడా చాలు నాకు. అనంతగిరి హిల్స్ ఉంది, అప్పుడే అక్కడికి వెళ్ళదు. బట్ నాకేంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రెండ్, మీకు ఏదైనా ఊరావతలో ఫామ్ హౌస్ ఉంది అనుకోండి, నేను అడుగుతా మీరేమైనా యూజ్ చేస్తున్నారా, నేను ఒక రోజు వెళ్ళి ఉండొచ్చా అని. ఎందుకంటే నాకు ఒక్కరోజే టైం ఉంది. అలాంటి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు. వెళ్ళొచ్చేరా ఏముందని వెళ్ళిపోతా, డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉంటాను, ఓ రోజు రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఫుడ్, మసాజు, లేకపోతే డ్రింక్ ఇవి కూడా కాదు. ఏమి సిగ్నల్, ఫోన్ మోగకుండా, ఫోన్ సిగ్నల్ లేకుండా, అది మనకు వేరే ఆలోచన లేకుండా, ఎండ వస్తే ఎండలో కూర్చోవటం, వాన వస్తే వానలో తడవటం, కాలి నడకన చెప్పులు కూడా లేకుండా నడవటం. అదేలే, ఇప్పుడు తాళి కడితే చాలా బంధాలకి, అంటే ఆ బంధానికి చాలా ఆన్సర్లు చెప్పాలి. తాళి కట్టకుండా ఉంటే ఎన్ని క్వశ్చన్లకైనా ఆన్సర్లు చెప్పొచ్చు. ఎంత చిరాకు పుట్టినా కానీ మనకు పెయిన్ అనిపించదు, వాళ్ళని అనాలనిపించదు. సో బట్ తాళి కడితే పెళ్ళాం బాధ్యత, పిల్లలు బాధ్యత, అమ్మాయికి అదే భర్త కాబట్టి అన్ని భరించాలి, భర్త ఏం చేసినా భరించాలి. అంటే ఆడపిల్లలకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఎవరు డిస్కస్ చేయరు. ఎంతసేపు అరవడం, కొట్టడం, తిట్టడం, తాగడం ఏం మాట్లాడతారు. కానీ మగాళ్ళు కొంతమంది మెయింటైన్ చేయడం రాదు సార్. దే డోంట్ షేవ్ ప్రాపర్లీ, దే డోంట్ బ్రష్ దేర్ టీత్. అంటే బ్రష్ చేస్తారు కానీ సిగరెట్లు కాలుస్తారు, దే డోంట్ స్మెల్ గుడ్. అంటే ఒక మనిషి కంపు కొడుతూ ఒక రాత్రంతా, ఒక రాత్రి కాదు, రాత్రంతా ఒక మనిషి పక్కన ఉండాలి, అలా జీవితాంతం పక్కన ఉండాలి, జస్ట్ బికాస్ భర్త. ఏ ఆడపిల్లని వచ్చి మా ఆయన నోరు నాకు కంపు కొడుతుంది, అత్త బాడీ సరిగ్గా కంపు కొడుతుంది, వాసన వస్తుంది, అందుకే నేను అతను వదిలేసి ఇంకో రూమ్లో విడాకులు కూడా కాదు, వేరే రూమ్లో పడుకుందాం అనుకుంటున్నానని చెప్పినా ఆ పిల్ల పరిస్థితి ఏంటో ఆలోచించాను. అవును, బండబూతులు తిడతారు. అది ఏంటి పెద్ద నువ్వేనా ఇదా అంటే వాడిని ఏమనరు అంటే అసలు నువ్వు అలాంటివి ఎంచకూడదు అంటారు.
వాడు చెప్పాల్సిన ఇది వీళ్ళకి అర్థం అవుద్ది, కానీ వాడికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి కూడా తెలియదు. నేను అందుకే అంటాను, మనం జనరల్గా ఈ ఫంక్షన్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్తాం కదా, ఎవరైనా మనకి మౌత్ ఫ్రెషనర్ ఆఫర్ చేస్తే మనం ఏదో పెద్ద కాఫీ టీ వద్దంటాం అలా అనకూడదు, తీసేసుకోవాలి. దట్ మీన్స్ దే ఆర్ కన్వేయింగ్ ఇట్ సమ్, దే ఆర్ కన్వేయింగ్. అవునవును, యు నో వాట్ నేను ఇస్తాను, నాకు అలవాటు ఉంది అది. కార్లో కూడా ఉంటాయి. రాగానే నాకు ఇచ్చారు కదా, చెప్తున్నా, దెర్ ఇస్ సమ్ జెస్చర్ యూ షో. వీడు లంచ్ టైంకి వచ్చాడు, తిన్నాడో లేదో అడిగారు, నేను తినలేదని చెప్పాను, వెంటనే ఆఫర్డ్ డ్రై ఫ్రూట్స్. సో దట్ ఈస్ అ పాజిటివ్ జెస్చర్. అలాగే ఓ మనిషి పొద్దు నుంచి తిరుగుతూ వస్తున్నాను అన్నప్పుడు యు నో హౌ ఇట్ స్మెల్స్, కమాన్. సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. గురక ఒక ఇష్యూ అవుతుంది, కొంచెం కొంతమంది తేనుపులు గట్టిగా తేనుస్తారు. దోస్ ఆర్ వెరీ ఆడ్ థింగ్స్. లైక్ కాఫీ సౌండ్ చేసుకొని తాగుతారు, వీటికే విడాకులు తీసుకోవాలంటే వై నాట్? చూడండి, పెళ్లి కాకుండా ఒక బ్యాచులర్, ఒక అబ్బాయి ఎన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు అంటే ఇవన్నీ నిజంగా. పెళ్ళైన వాళ్ళు ఎవరు ఇన్ని మాట్లాడలేరు, గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు. అదే నేను చెప్తాను. అంటే నా గురించి ఎవరు మాట్లాడకూడదు. అవును, అమ్మాయిలు కూడా అవును. ఆ నైటీలో వేసుకొని ఆ చీరలు ఒళ్ళు హార్డ్గా పెంచేసి ఇంకెవరిని అట్రాక్ట్ చేయాలి నేను అన్న దాంట్లో వాళ్ళు కేర్ తీసుకోరు. అవును. అంతేగాని పొద్దున కనిపిస్తే నా భర్తకి నేను బాగా కనిపించాలన్న ఆలోచన ఎందుకు రాదు? అలాగే భర్తలు ఎందుకు ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మీరు అనుకున్న దానికి అన్నిటికీ సొల్యూషన్ చెప్పాలంటే భార్యలు భర్తలను భయంకరంగా చెప్పేస్తున్నారు. వైఫ్స్ కిల్లింగ్స్ హస్బెండ్స్, కిల్లింగ్ వేరే టాపిక్. అది అసలు భయంకరంగా జరుగుతున్నాయి కదా. నిన్నటికి మొన్న కూకట్పల్లిలో జరిగింది మళ్ళీ. అది ఇది వాట్ యు సెడ్. ఇప్పుడు నా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, భర్త వద్దు అనుకున్న తర్వాత కొన్ని ఆ మధ్య విన్నాం, ఏదో టూర్కి తీసుకెళ్ళి వేరే బాయ్ ఫ్రెండ్తో చంపేయటం అన్నీ. అంటే ఆడపిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతే. వాళ్ళు చాలా వలనరబుల్ ఉంటారు, వాళ్ళు సఫరర్స్. అప్పుడు అర్థమైపోయింది నాకు, జెండర్తో పని లేదమ్మా, ఆడలేదు మగ లేదు, దుర్మార్గులు ఏ జెండర్లోనైనా ఉంటారు, మంచి చెడు ఉంది తప్ప ఆడ మగ లేదండి. కానీ అది ఉండదు మంచి, దాన్ని కన్సిడర్ చేయలేం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.